మేజర్గా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకునే అందరి కుటుంబాల్లో సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రేమించుకునే వాళ్ళ లక్ష్యం ఓన్లీ పెళ్లి చేసుకోవడం కాబట్టి. మరి ఏముండాలి వాళ్ళకు? ప్రేమించుకోవడం ఉండాలి కదా. అయ్యో ఎన్ని రోజులు ప్రేమించుకుంటారు? దట్స్ వాట్ ఐమ్ సే. సీ హౌ యూ రేజ్ ద క్వశ్చన్. అంటే ఎక్కడి నుంచి మాట్లాడుతారు మీరు? మరి పిల్లలు అయిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టిపోతే? సీ దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. పెళ్లి చేసుకోవడం మనం సహేతుకం కాదని మనం అనట్లేదు. ప్రేమించుకోవడంగానే నీ మైండ్ నీ నుంచి ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది నాకు? ఎందుకు వచ్చిందంటే పెళ్ళి అనేది గతంలో 10,000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినప్పుడు, పెళ్ళి అనేది 5,000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు కూడా ప్రేమ బేస్ మీద కాలేదు, నీడ్ బేస్ మీద పెళ్ళి. అంటే అప్పుడు ఆడమగనే కదా, ఆడమగనే ఫస్ట్ లవ్ ఎట్ ద ఫస్ట్ సైట్ అవన్నీ అప్పుడు లేవు. స్త్రీ పురుషుల పట్ల ఇంత పరస్పరమైన ఆకర్షణ, ఒకరు కాదు 10 మంది పట్ల ఆకర్షణ. స్త్రీ పురుషుల మధ్య సెక్స్ అనేది ఇది 2 జంతువుల మధ్య ఉండేదో ఆ రకంగానే ఉండేది. ఏలటోనికి 7 మంది పెళ్ళాలను సామెత ఉంది. అప్పుడు స్త్రీలకు కూడా వ్యతిరేకత ఉండొచ్చు, కానీ దీన్ని అపోజ్ చేసి నిలబడే వల్ల చాలా తక్కువ కదా. పెళ్లి చేసుకోవడం అనేది మన సెక్యూరిటీ బాండ్లోకి వస్తాడు, మన ఉచ్చులోకి వస్తారు. ఓకే, ఇవి వచ్చిన తర్వాత వాడు ఇడిపోవడని ఉద్దేశం, ఆమె కానీ అబ్బాయి కానీ. బట్ దట్స్ రాంగ్ కదా. ఎందుకు ఒకరికంటే ఒకరు ఇంట్లో అందమైన పెళ్ళ ఉన్నా సరే పక్కింటి చూస్తుంటుంది? కారణం ఏమిటి అసలు? ఇక్కడ రీజన్ ఏమిటి? హీ హాస్ టు స్ప్రెడ్ హిస్ స్పమ్స్ అక్రాస్ ద గ్లోబ్. ఓ పర్టికులర్ అమ్మాయిని ప్రేమిస్తారు. ఎందుకు ఆ పర్టికులర్ అబ్బాయిని ప్రేమిస్తారు? అవి ఎందుకు ప్రేమిస్తారంటే ఎవరైతే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారంటే అన్కాన్షియస్లీ దే ట్రై టు సీ ద క్యారెక్టర్స్ ఆఫ్ హిజ్ మదర్. ఓకే, వాళ్ళే అట్రాక్ట్ అవుతారు వీళ్ళకు. అంటే వాళ్ళు అన్కాన్షియస్గా సెర్చ్ చేస్తారు వాళ్ళ అమ్మకున్న క్యారెక్టర్స్ ఉన్నాయా లేవా అని. అట్లాంటి ఉన్న వాళ్ళని వీళ్ళు అట్రాక్ట్ చేస్తారు. అలాగే అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిని ప్రేమిస్తారు అని అంటే, ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత పెళ్ళి కంటే ముందు ఏవైతే చూడాలని కోరుకున్నారో అవి మాత్రమే చూస్తారు వాళ్ళు. అవతల వ్యక్తిలో చాలా ఉంటాయి. దే వాంటెడ్ టు సీ ఓన్లీ వాట్ దే వాంటెడ్ టు సీ.